రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఒక పక్క ప్రభాకర్ రావు కేసు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు కావచ్చు, మరోపక్క ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెడుతుందని చెప్పి మరొక వాదన, మరోపక్క కాళేశ్వరం అంశం పైన కేసీఆర్ని కావచ్చు, హరీష్ రావుని కావచ్చు, ఈటల రాజేందర్ విచారణకి పిలిచినటువంటి అంశం. ఈ మూడు టాపిక్స్ కూడా ఒక రకంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకుడు పిడిమర్తి రవి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఒక్కసారిగా రాష్ట్రంలో వాతావరణం వేడెక్కింది, రాజకీయ వాతావరణము. గతంలో కూడా మనం చూస్తాము, కమిషన్ కేసీఆర్ని విచారణకు ఆహ్వానిస్తే రామ్ అనేది కూడా గతంలో విన్నటువంటి మాట. ప్రజెంట్ కేసులు అటు కాళేశ్వరం విచారణ పైన వీరి ముగ్గురిని ఏదైతే పిలిచినటువంటి నేపథ్యంలో ఎలా ఉండబోతుంది అంటారు? అంటే కలుగులో ఉన్న ఎలుకని బయటికి గుంజినట్టయింది. ఇప్పుడు మొత్తం డబ్బులన్నీ తెలంగాణ ప్రజల సొమ్మంతా తిని హైదరాబాద్ వదిలిపెట్టి ఫామ్ హౌస్లో పండుకుంటాడు కేసీఆర్. కమిషన్ విచారణ పేరుతో అతన్ని బయటికి గుంజుతుంది. ఖచ్చితంగా ఆయన ఏంటంటే సీఎం కదా, సుతార్ పని కూడా ఆయనే చేస్తారనమాట. సీఎం పని చేయడు ఆయన, సుతార్ మేస్త్రి ఆయనే, ప్లానింగ్ ఆయనే, కలర్లు వేసేది ఆయనే, తర్వాత పునాది వేసేది ఆయనే. ఆయన ఏంటంటే ఆల్రౌండర్ అని అనుకుంటాడు. అసలు తెలంగాణలో ఇంజనీర్ కూడా తెలివి లేదు, నా అంత తెలివి అనుకుంటాడు. నీళ్ళు పైనుంచి కిందికి పారాలి, ఇక్కడ నుంచి లిఫ్ట్ చేయాలని ఈయనే చెప్తారు ఇంజనీర్ కన్నా. అందుకోసమనే సీఎం పని సీఎం చేయాలి, ఇంజనీర్ పని ఇంజనీర్ చేయాలి. వాళ్ళ పని వీళ్ళు చేసి వీళ్ళ పనులు చేస్తేనే కాళేశ్వరం కూలింది. ఇవాళ దాని పేరు మీద లక్షల కోట్ల రూపాయలు తిన్నది కేసీఆర్ కుటుంబం. ఖచ్చితంగా వీళ్ళు విచారణకు హాజరు కాకపోతే వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. నేను విచారణకు రాను అంటే కుదరదు. ఇవాళ కమిషన్ అనేది అఫీషియల్గా ప్రభుత్వం వేసిన కమిషన్. ఆ కమిషన్కి వచ్చి నా పాత్ర లేదు, నేను తినలేదు, డబ్బు బరాబర్ మంచిని ఖర్చు అయింది తప్ప ఇది అక్రమాలు జరగలేదని ముఖ్యమంత్రిగా నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు ముఖ్యమంత్రి అంటే నువ్వు బ్రహ్మ కాదు, నువ్వు కూడా మనిషివే. నిన్ను కూడా విచారణ చేస్తారు, నిన్ను కూడా నెట్టేస్తారు, నిన్ను కూడా పోలీసులు ఎత్తుకపోయి జైల్లో ఎత్తారు. నువ్వు ఈ అన్నిటికీ నువ్వు గతితమేం కాదు. నువ్వు అంటే కాళేశ్వరం అంటే కేవలం ఒక బ్యారేజ్ చూపించి దానికి జరిగినటువంటి డ్యామేజ్ని చూపిస్తుంది. దానికి సంబంధించినటువంటి మోటార్స్ కావచ్చు, కెనాల్స్ కావచ్చు, పంప్ హౌస్లు కావచ్చు, వీటన్నిటిని కూడా కాంగ్రెస్ మర్చిపోతుంది, ఒక రకంగా ఇబ్బంది పెట్టే పనులు చేస్తుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అసలు మీరు ఆ డిజైన్ మార్చి ఎక్కువ డబ్బులు తీసుకున్నారు కదా, అందులో అప్పుడే ఆ డిజైన్ మార్చి ఎక్కువ డబ్బులు తీసుకున్నారు. కమిషన్కి కకృతి పడి కేవలం డబ్బు కోసం కాళేశ్వరం కట్టింది. దాని పేరు మీద ఏంటంటే 1,00,000 ఎకరాలకు నీళ్లు పోతానని చెప్తున్నారు. కానీ ఇవాళ 50,000 ఎకరాలు కూడా దాడతలేదు కదా. ఏది ఏమైనా కమిషన్ విచారణకు రావాల్సిందే. రాకపోతే మాత్రం నీకు తగిన శాస్తి జరుగుతుంది. అంటే వస్తారని మీకు నమ్మకం ఉందా? 100% రావాలి, లేకపోతే ఎత్తుకొస్తారు. కరుణానిధిని ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొస్తారు. ఇలా ఎవరి అతీతం కాదు. ఇది ప్రజాస్వామ్యం. ముఖ్యమంత్రి అయినా, ప్రతిపక్ష నాయకుడైనా, ఎవరైనా చట్టం ముందు అందరు సమానులే. అందరు రావాల్సిందే, చెప్పాల్సిందే. చెప్పకపోతే మాత్రం నేను అరెస్ట్ చేసి తీసుకొస్తాను. మరోపక్క ఫోన్ ట్యాపింగ్ కేసు హాట్ టాపిక్గా మారింది. అటు ప్రభాకర్ రావుని ప్రొక్లైమ్డ్ అఫెండర్గా నిర్ధారిస్తాము ఆ విచారణకు హాజరు కాకపోతే అనేది కూడా నడుస్తూ ఉంది వాదన. దీనికి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్లో నిజంగా అంత లోతైనటువంటి విచారణ జరిగిందంటారా? దాంతోపాటు అంత అన్యాయం, అంత అవకతవకలు జరిగాయని మీరు భావిస్తున్నారు? ఎన్నికలకు ముందుగా సీరియస్గా ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అందుకోసం ప్రభాకర్ రావు గారు ఇండియాకి రావట్లేదు. ప్రభాకర్ రావు గారికి సలహా ఇవ్వడానికి కవిత అమెరికా పోయింది. అక్కడ కలుసుకొని లీగల్గా ఏం చేయాలనో మాట్లాడుకుంటారు. రెండోది, ఆయన నన్ను ఇండియా ప్రభుత్వం వేధిస్తుందని అమెరికా ప్రభుత్వానికి లేఖ పెట్టుకొని నన్ను అమెరికా పౌరుడుగా గుర్తించమంటుండు. క్యాన్సర్కు పేషెంట్లు ఏ దేశంలో ఉన్నా మొత్తం అరబ్ కంట్రీస్ వాళ్ళు కానీ, ఆఫ్రికా కంట్రీస్ వాళ్ళు మొత్తం కూడా హైదరాబాద్కి వస్తారు కదా క్యాన్సర్ ట్రీట్మెంట్కి. మరి అమెరికా ఎందుకు పోయిండు? ఆ దేశ పౌరుడుగా ఎట్లా ఉంటాడు? నువ్వు వచ్చి విచారణకు హాజరై నీ తప్పులేదు నిరూపించుకోవాలి కదా. అందుకోసమనే ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కాళేశ్వరంగా అన్ని నిజాలు తెలుస్తాయి. ప్రభుత్వము ఆచితూచి వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ లాంటి వ్యక్తిని విచారించే ముందు 4 సార్లు ఆలోచించుకొని ఇన్ని రోజుల పాటు విచారించి కేసీఆర్ ప్రమేయం ఉందని తెలిసినంతో కమిషన్ ఆయనకు నోటీసులు ఇచ్చింది. ఆయన రావాల్సిందే, హరీష్ రావు ఆయన రావాల్సిందే, ఈటల రాజేందర్ రావాల్సిందే. వీళ్ళంతా తెలంగాణలో రాజవంశీకులు కాదు, వీళ్ళని తెలంగాణ అనేది పుట్టించిన వాళ్ళేం కాదు, లేకపోతే వీళ్ళేమన్నా దైవాంశ సంబూతులు కాదు. వీళ్ళు సామాన్య మనుషులు. వీళ్ళు చట్టం ముందు రావాల్సిందే. కమిషన్కి వీళ్ళు తమ యొక్క వాదన వినిపించాల్సిందే.
అయితే మరొక అంశం బీఆర్ఎస్లో చీలిక వస్తుంది, ఎమ్మెల్సీ కవిత మరొక పార్టీ పెడతారు అని కూడా టాక్ నడుస్తుంది. మీరు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, పనిచేశారు కాబట్టి అసలు వాస్తవానికి కుటుంబం మధ్య అంత సఖ్యత ఉందంటారా వాళ్ళ మధ్య? అంటే ఇప్పుడు అధికారం లేనప్పుడు కొట్లాట్లు ఎక్కువైతాయి. సహజంగా ఏంటంటే కవిత పార్టీ పెట్టేంత దమ్మకు లేదు తెలంగాణ వర్ణమాలు. ఎందుకంటే లిక్కర్ స్కామ్లు ఇరికి పరుగు పోగొట్టిన వ్యక్తి. అంటే ఆమె ఏం పార్టీ పెట్టుకోవాలంటే పార్టీ పేరు తెలంగాణ లిక్కర్ పార్టీ అని పెట్టి మంచి బాటిల్ ఉంటుంది చూసినావు, ఇది బ్యాక్ పేపర్ బాటిల్, ఆ బాటిల్ గుర్తుపెట్టుకోవాలి ఆ పార్టీ పెడితే. నా సలహా మా సిస్టర్కి. హరీష్ రావు గారి పరిస్థితి ఏంటంటే హరీష్ రావు గారు ఏంటంటే మేకవన్న పులిలాగా ఉంటాడు. మొత్తం ఒక 1,000 కోట్ల రూపాయలు సంపాదించిన హరీష్ రావు కూడా కాళేశ్వరం పేరు మీద. ఇప్పుడు మొత్తం బయటకన్నా వస్తాయి ఇవన్నీ కూడా. ఖచ్చితంగా వాళ్ళని విచారణ చేయాలి. పార్టీ అంటే వాళ్ళతో కానే కాదు. కేసీఆర్ ఉన్నంత కాలం కవిత బయటికి పోదు, హరీష్ రావు బయటికి పోదు, వాళ్ళంతా అలానే ఉంటారు. వాళ్ళు ఉండి పార్టీ నడిపిస్తారు. ఎప్పుడైతే కేసీఆర్ లేడో అప్పుడు వారసత్వ అంశం వస్తుంది. కాబట్టి కేటీఆర్ని పార్టీ అధ్యక్షుని చేస్తే ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఆ పార్టీ ఎన్నుకుంటే అప్పుడు కవిత బయటికి వెళ్ళిపోతాయి. నీ పార్టీగా నువ్వే ఉండని ఈ ఇద్దరు హరీష్ రావు చెరొక దిక్కు వెళ్ళిపోతారు. అప్పటి వరకు మాత్రం కవిత పార్టీ పెట్టదు, హరీష్ రావు బయటికి పోడు. అయితే వీటన్నిటిని కూడా కేసీఆర్ గారు ప్రజెంట్ తట్టుకుంటున్నారు అంటారా? వీళ్ళ కుటుంబం వ్యవహారం ఒకటి, మరొకటి కేసుల వ్యవహారం ఒకటి, వీటన్నిటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారని మీరు భావిస్తూ ఉన్నారు? అంటే కేసీఆర్ ఏంటంటే చాలా పిరికోడు. కేసీఆర్ మంచిగా ఉంటేనో బయటకు వస్తా, లేకపోతే ఇంట్లో పంటాడు. ఇప్పుడు ఆయనకు మాత్రం ఆ, రెండు కారిపోతాను అలా కింద. ఏం చెప్తే ఏం అడుగుతారో ఏం చెప్పాలో అని ఆ భయంలో ఉండుంటాడు కేసీఆర్. ఖచ్చితంగా అతనికి ఆ, విమానం ఎక్కాలంటే భయం, ఆ, పోలీస్ స్టేషన్కి పోవాలంటే భయం, జైలుకి పోవాలంటే సత్యంత భయం. కాబట్టి ఈ భయాలలో ఉంటాడు. కాకపోతే ఏంటంటే లీగల్గా అడ్వైస్ తీసుకొని వచ్చి చెప్పిపోతాడు నా అంచనా. ఇక ఉత్తర్వు రావడం మరిగా జాగ్రత్తగా మరి వాళ్ళని ఆ, వాళ్ళకు వారెంట్ వేసి వాళ్ళ వీసాలు మొత్తం రద్దు చేసి విచారణ అయినాక వాళ్ళని పోయేటట్టు చేయాలి. లేకపోతే ఇండియాకి వచ్చే అవకాశం లేదు. ఇది కాళేశ్వరం విచారణకు ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కావాల్సిందే అని కూడా చెప్తా ఉన్నారు. ఈ విషయంలో కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు కట్టుబడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. మరోపక్క ఎమ్మెల్సీ కవిత పార్టీ పెట్టే అవకాశం లేదనేది కూడా వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.